10th క్లాస్ అర్హతతో ప్రభుత్వ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెలెక్ట్ అయితే మీకు నెలకి 40,000కి పైగానే సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా రైల్వేలో ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఈరోజు మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 years అనేది కంప్లీట్ అయింది ఈ యొక్క యూనివర్సిటీ స్టార్ట్ చేసి. ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తాను. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనమాట. సో అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇది కల్పిస్తున్నారు. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ రోజే స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి April 4th. సో నెక్స్ట్ మంత్ 4th వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్ టు 40,000 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి మీకు సెలక్షన్లో ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని సెలక్షన్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. 10th క్లాస్ లెవెల్లోనే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అనేది చేస్తారనమాట. 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెడతారు, 2 hours టైం ఇస్తారు. సో ఇందులో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీరు రెగ్యులర్గా రాసేటువంటి టాపిక్స్ ఏ ఉన్నాయి ఇక్కడ. జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ యొక్క 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ వచ్చి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అనేమో 25 క్వశ్చన్స్ అడుగుతారు, 75 మార్క్స్. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏమో 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి తప్పు ఆన్సర్కి 1 నెగటివ్ విధానం అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎటువంటి స్కిల్ టెస్ట్లో పెట్టకుండా మీకు డైరెక్ట్గా యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారు. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా ఇదే సంస్థలో ఉంటుంది. తర్వాత మీరు ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ మాత్రం ఒక బెస్ట్ ఆపర్చునిటీగానే చెప్పుకోవచ్చు. మెయిన్ ముఖ్యంగా ఎవరికంటే అమ్మాయిలందరికీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఫీజు అనేది లేదు. సో మీరు మాత్రం డెఫినెట్గా అప్లై చేయండి, ఎందుకంటే రూపాయి ఖర్చు కూడా లేదు. మిగతా వాళ్ళు మాత్రమే కొంచెం ఆలోచించండి. 500 రూపీస్ అనేది ఉంది. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆల్రెడీ మేము ప్రిపరేషన్లో ఉన్నామనుకుంటే మాత్రం సో ట్రై చేయండి, తప్పులేదు. సో ఇక్కడ మనకి జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలని చెప్పాను కదా, ఆ ప్రాసెస్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా అప్లై చేయాలనేది. సో వీడియోని మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా అర్థమైతే అవుతుంది. ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. వేకెన్సీస్ మరి 1-2 అయితే కాదు, మనకి వేకెన్సీస్ వచ్చేసి జనరల్లో ఉన్నాయి, అండ్ ఎస్సీ, అండ్ ఇక్కడ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి కేటగిరీకి దాదాపుగా వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీలో కూడా బ్లైండ్నెస్ అండ్ లో విజన్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా వేకెన్సీ ఉంది. మెయిన్ ముఖ్యంగా మనకి యూఆర్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి
జనరల్ వాళ్ళైతే 25 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మీరు ఏం వర్క్ చేయాలి, ఆ డ్యూటీస్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీరు చూడండి ఇక్కడ. సో మనకి ఎంటీఎస్ అంటే ఏంటి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ లెవెల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఆఫీస్లో అవన్నీ కూడా మీరు చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇక జాబ్స్కి సంబంధించి అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు సిఎస్ఐఆర్కి సంబంధించి ఈ విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. April 4th ఈవినింగ్ 5 PM వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా స్టెప్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి ఎంత సైజ్ ఉండాలి ఆ యొక్క రిక్వైర్మెంట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారనమాట. సో ఇక్కడ స్టెప్ 5లో అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి బటన్ ఉంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ హియర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై చేయడానికి సంబంధించి మనకి ఇక్కడ ఈ విధంగా ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు పీడిఎఫ్ అనేది ఒకసారి ఓపెన్ అయితే చేయండి. సో దానికంటే ముందు ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి, రిజిస్ట్రేషన్. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ బాక్స్లో వచ్చేసి ఏమి ఎంటర్ చేయాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో పాస్వర్డ్ వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత ఒక డిజిట్ ఉండాలి. సో ఈ విధంగా ఒక క్యాపిటల్ లెటర్, తర్వాత స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్, ఒక డిజిట్, ఈ విధంగా ఈ ఫార్మాట్లో ఉండే విధంగా పాస్వర్డ్ అనేది పెట్టుకొని తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కింద. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ లాగిన్ పేజ్లో వచ్చేసి ఏంటంటే రిజిస్టర్ పేజ్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి అండ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇచ్చేయాలి. ఇంకా మీకు అప్లై చేయడానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా సరే ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఏ విధంగా అప్లై చేయాలి. అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా, స్టెప్స్ టు అప్లై ఆన్లైన్కి సంబంధించి ఇక్కడ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ పీడిఎఫ్ అనేది ఒకసారి క్లియర్గా 2-3 సార్లు చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేస్తే సరిపోతుంది. సో ఫీజు ఉన్న వాళ్ళు ఫీ అనేది పే చేస్తే సరిపోతుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా అమ్మాయిలందరూ కూడా అప్లై చేయండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా. సో డెఫినెట్గా అయితే అప్లై అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి కవర్ చేస్తాను, అప్లికేషన్ ప్రాసెస్తో సహా. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ఫస్ట్ పోస్ట్ మీకు ఇక్కడే ఉంటుంది, తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.